ఏపీ శాసనమండలిలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో చర్చకు ఆటంకం ఏర్పడింది. ప్లకార్డులతో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. మెడికల్ కాలేజీలపై చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ పై కాగితాలు చింపి విసిరేశారు. వైసీపీ సభ్యుల తీరుపై చైర్మన్ మోషన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీలపై ప్రకటన చేస్తామని వైసీపీ సభ్యులు సహనంతో ఉండాలని చెప్పారు. వైసీపీ సభ్యులు చర్చకు సహకరించాలని చైర్మన్ కోరారు. కూర్చోవాలి మీ సీట్లో కూర్చోవాలి దయచేసి. కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి, రెండు పార్టీలు కూర్చోవాలి. ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి ప్లీజ్. ఆర్డర్ లో ఉంటే ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వగలం అధ్యక్ష. ఇంకా క్వశ్చన్ అవరే కంప్లీట్ కాలేదు అధ్యక్ష. దయచేసి నేను మిమ్మల్ని సభ్యుల్ని కోరేది ఏంటి అంటే, దీని మీద గవర్నమెంట్ స్టాండ్ చాలా క్లియర్ గా తమరు కూడా చెప్పారు. బిఎస్సిలో ఎల్ఓపి గారు ఉన్నారు, దీని మీద డిస్కషన్ జరుగుతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళ లీడర్ ఆఫ్ అపోజిషన్ గారి మీద చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేకపోతే ఆర్డర్ లేనటువంటి హౌస్ లో మేము ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇవాళ కాకపోతే మండే టేకప్ చేయండి అధ్యక్ష. మాది మండే గవర్నమెంట్ బిజినెస్ ప్రయారిటీది. మండే వీ విల్ గివ్ ఏ స్టేట్మెంట్. వాళ్ళకి ఏమైనా ఈరోజు ప్రాబ్లం ఉందంటే, లేకపోతే ఇవాళ హౌస్ ఆర్డర్ లో పెట్టండి, వీ విల్ గివ్ ది స్టేట్మెంట్. ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండే ఇస్తారని చెప్పారు. దయచేసి ఇప్పుడు వాళ్ళు చెప్పింది మండే కావాల్సిన బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు. మండే స్టేట్మెంట్ మన అధ్యక్ష, మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష. ఎలాగ డిబేట్కి మనం ఉన్నాం కదా, మండే పెట్టండి అధ్యక్ష, మాకైతే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఎఫ్ఎం గారు మండేకి మాకు ఇవ్వండి ఆపర్చునిటీ, మండే ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. మండేకి ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి. ఏపీ శాసనమండలిలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనతో చర్చకు ఆటంకం ఏర్పడింది. ప్లకార్డులతో చైర్మన్ పొడియం వద్ద వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మొత్తానికి ఏపీ శాసనమండలిలో గందరగోళ వాతావరణం ఏర్పడిన దృశ్యాలు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన పిలుపునిచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మెడికల్ కాలేజీల వద్ద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వెళ్లి నిరసన వ్యక్తం చేయడం, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పైన తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అయితే ఇప్పుడు సభలో కూడా శాసన మండలిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ పైన వాయిదా తీర్మానాన్ని కూడా వైసీపీ మండలిలో ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి నిరసనలకు సంబంధించినటువంటి వ్యవహారంలో వెంటనే చర్చించాలనేటువంటి ఒక డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం పైన వైఎస్పీకి సంబంధించినటువంటి సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించినటువంటి అంశం పైన చర్చించాలనేటువంటి ఒక వాయిదా తీర్మానం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే వాయిదా తీర్మానాన్ని కూడా చైర్మన్ పట్టించుకోలేదు. దీంతో సభ్యులు ఉదయం నుంచి కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటానికి సంబంధించినటువంటి అంశంలో సభలో కూడా అటు బయట ఇటు లోపల కూడా సభ్యులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సభలో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించారు. దీంతో చైర్మన్ మధ్యాహ్నం సభను శాసన మండలిని కూడా వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నటువంటి మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, దాని వలన సామాన్యుడికి వైద్యం అందలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సామాన్యుడు వైద్యాన్ని పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేయాల్సినటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దీన్ని
ఈ ప్రైవేటీకరించేటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆక్షేపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏదైతే జీవో కూడా జారీ చేసి ప్రైవేటీకరణ దిశగా వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే శాసన మండలిలో నిరసన వ్యక్తం చేయడంతో చైర్మన్ సభను వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ హరీష్. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోలేదని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలకు ఆయన సమాధానమిచ్చారు. 1,43,00,000 మందికి 25 లక్షల చొప్పున బీమా కల్పించినట్లు తెలిపారు. 3,732 కోట్లను నెట్వర్క్ ఆసుపత్రులకు ఇచ్చామన్నారు. 557 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయని సత్యకుమార్ తెలిపారు. అనేది నిలిచిపోలేదు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మాత్రమే మారింది. దానికి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా పేరు మార్చడం జరిగింది. అయితే దీంట్లో సేవల్లో ఎక్కడ కూడా అంతరాయం కలగలేదు. గౌరవ సభ్యులకు దృష్టి కూడా నేను తీసుకురాదలుచుకున్నాను. ఎందుకంటే ఉదాహరణ ఇస్తాను అధ్యక్ష. ఈ బెనిఫిషరీస్ 2023-24 అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో 12,53,065 మంది దీని ద్వారా లబ్ధి పొందితే, అదే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 24-25లో అది కాస్త 13,42,673 పెరిగింది అధ్యక్ష. అంటే 90,000 మంది అదనంగా లబ్ధి పొందారు. రెండో విషయం ప్రీ ఆథరైజేషన్లు ఇచ్చిన మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,758 కోట్లు అయితే, అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కాస్త 4,079 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు దీంట్లో కూడా 260 కోట్లు పెరిగింది అధ్యక్ష. కాబట్టి ఆరోగ్య సేవలు నిలుస్తున్నాయి అని చేస్తున్న అసత్య ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. ఆరోగ్యశ్రీ అనేది నిలిచిపోలేదు. మరిన్ని అప్డేట్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.